హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీలో డే 16 వీడియో అండి. మనం ప్రజెంట్ భాషా నైపుణ్యాలు డిస్కస్ చేస్తున్నాం. అందులో థర్డ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ పఠనం అండి. భాషణం నుంచి పఠనం నుంచి డెఫినెట్గా బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో చాలా లెంతీ టాపిక్స్ ఇవి. మనకి ఎంతవరకు అవసరమో అండ్ ఎక్కువగా బిట్ అనేది ఏ విధంగా ఫోకస్ చేస్తాడో అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాము. తప్పకుండా వీడియోస్ యూజ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా యాడ్ కాని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి. అండ్ అదేవిధంగా వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేయబడుతుందండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే ఈరోజు టాపిక్ వచ్చేసి పఠనం. పఠనం అనేది ఆల్రెడీ తెలిసిందే, మనకు భాషా నైపుణ్యాలలో మూడవది. LSRW అనేవి భాషా నైపుణ్యాలు. ఫస్ట్ వన్ లిజనింగ్, సెకండ్ వన్ స్పీకింగ్, థర్డ్ వన్ రీడింగ్. రీడింగ్ అంటేనే పఠనం కదండి. సో పఠనం అనేది భాషా నైపుణ్యాలలో మూడవది. ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. అండ్ లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని చదివి దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడమే పఠనం. చూడండి, పఠనం అంటేనే చదవడం. దేన్ని చదువుతామండి? ఏదైనా ఒక రాసింది ఉంటే దాన్ని చదువుతాం. అక్కడ రాసి ఉన్న దాన్ని చదివి అందులో ఏముంది అనేది మనం అర్థం చేసుకుంటాం. ఇదే పఠనం. ఓకే, ఏదైనా ఒక విషయాన్ని చదవడం ద్వారా మనం ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదిస్తాం కాబట్టి ఆ జ్ఞాన సంపదకు తోడ్పడేదే పఠనం అని చెప్పవచ్చు. అదేవిధంగా శ్రవణం, భాషణం, లేఖనాలు, ఈ మూడింటిని అభివృద్ధి పరచగలది ఏది అంటే కేవలం పఠనం మాత్రమే. ఓకే, శ్రవణం వినడం ద్వారా, భాషణం మాట్లాడడం ద్వారా, రాయడం ద్వారా, ఈ మూడింటిని అభివృద్ధి పరిచేది పఠనం అని చెప్పాలి. క్లియర్? నెక్స్ట్ వెళ్తే పఠనం యొక్క లక్షణాలండి. సో పఠనం అంటేనే చదవడం. సో ఆ పఠనం యొక్క లక్షణాలు అనేవి ప్రాథమిక స్థాయిలో ఏ విధంగా ఉంటాయి, మాధ్యమిక స్థాయిలో ఏ విధంగా ఉంటాయి, ఉన్నత స్థాయిలో ఏ విధంగా ఉండాలి అనేది మనం చూడాలి. ఇప్పుడు చూడండి, ప్రాథమిక స్థాయిలో ఏ విధంగా ఉండాలి అంటే పఠనం అనేది స్పష్టంగా ఉండాలి, దోషరహితంగా ఉండాలి, ధారాళంగా చదవగలగాలి, అదేవిధంగా తగిన కంఠస్వరంలో చదవగలగాలి, అవగాహనతో అర్థవంతంగా చదవాలండి. ఓకే, ఇవి ప్రాథమిక స్థాయిలో పఠనానికి ఉండవలసిన లక్షణాలు. ఓకే, అదే మాధ్యమిక స్థాయి విషయానికి వస్తే చూడండి, భావానుక్రమంగా చదవాలి అంటే అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి, సమవేగంతో చదవాలి. అంటే ఫుల్ స్టాప్ ఉన్నప్పుడు ఎక్కడ ఆగాలి, కామా ఉన్నప్పుడు ఎంత స్పేస్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ పాటిస్తూ సమవేగంతో చదవగలగాలి. నెక్స్ట్ ఊనిక స్వరభేదం పాటిస్తూ చదవగలగడం చాలా ఇంపార్టెంట్. ఊనిక స్వరభేదం పాటిస్తూ చదవగలగడం అనేది ఏ స్థాయికి సంబంధించింది అని అడుగుతారు, మాధ్యమిక స్థాయి. నెక్స్ట్ సందర్భానుసారంగా చదవగలగడం అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా అక్కడున్న లెసన్ని చదవాలి. ఓకే, అదే ఉన్నత స్థాయికి వస్తే వాచకానికి హావభావాలను జత చేసి చదవగలగడం అంటే అక్కడ చదువుతున్న దానికి అన్ని రకాల భావాలను జత చేసి చదవాలి. భావానుగుణమైన స్వర భేదాలను పాటిస్తూ చదవగలగడం. నెక్స్ట్ అవగాహనతో చదవగలగడం, అక్కడ ఉన్నది అర్థం చేసుకుంటూ చదవాలి. ఇది ఉన్నత స్థాయికి సంబంధించింది. సో ఏ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది అంటే పఠనానికి సంబంధించి ఈ క్రింది లక్షణాల్లో కాని దాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్లలో 3 రైట్ ఇస్తాడు, 1 రాంగ్ ఇస్తాడు. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. జస్ట్ పఠనం అంటే ఏంది డెఫినేషన్ తెలిస్తే సరిపోద్ది. అంటే లిఖిత రూపంలో ఉన్నదాన్ని చదివి అర్థం చేసుకోవడమే పఠనం. అది ఒక్కటి క్లారిటీగా గుర్తుంటే అక్కడ స్టేట్మెంట్లో ఫ్రేమ్ చేసిన బిట్స్ చాలా ఈజీగా ఉంటాయి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ డిఎస్సిలో కూడా ఇక్కడ నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. పఠనం యొక్క రకాలు చూడండి, పఠనాన్ని 2 విధాలుగా విడగొట్టారు. అది చదివే విధానాన్ని బట్టి అండ్ విషయాన్ని గ్రహించడాన్ని బట్టి. జస్ట్ చదువుకుంటూ వెళ్తున్నారు, ఆ చదివే విధానాన్ని బట్టి పఠనం ఎన్ని రకాలుగా ఉంటుంది. అదే ఆ చదివిన దాన్ని గ్రహిస్తాం కదండి, ఆ గ్రహించడాన్ని బట్టి పఠనం అనేది ఎన్ని రకాలు అని చెప్పేసి విడగొట్టారు. చూడండి, జస్ట్ చదివే విధానాన్ని బట్టి పఠనం అనేది 2 రకాలు. ఒకటి ప్రకాశ పఠనం, 2 మౌన పఠనం. సో ఇందులో ప్రకాశ పఠనం అంటే ఏంటి, దాంట్లోనే ఉంది. ప్రకాశ పఠనం అంటే గంభీరంగా చదవడం. నెక్స్ట్ మౌన పఠనం అంటే ఎవరికి వినిపించకుండా లోపలనే చదువుకోవడం మౌన పఠనం. ఇవన్నింటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఇవి చదివే విధానాన్ని బట్టి 2 రకాలు. నెక్స్ట్ విషయాన్ని గ్రహించడాన్ని బట్టి అక్కడున్న విషయాన్ని
గ్రహించాలి. దాన్ని బట్టి ఎన్ని రకాలంటే 2 రకాలు. అది క్షుణ్ణ పఠనం, నెక్స్ట్ విస్తార పఠనం. క్షుణ్ణ పఠనం అంటే చదివే విషయాన్ని క్షుణ్ణంగా చదవాలి. విస్తార పఠనం అంటే తక్కువ సమయంలోనే ఎక్కువగా చదివి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఇదే విధంగా బిట్ ఫ్రేమ్ అయిందండి. చదివే విధానాన్ని బట్టి ఈ క్రింది పఠనాలకు సంబంధించి ఏది సరైంది అని అడిగాడు. అందులో ఒకటి ప్రకాశ పఠనం ఇచ్చేసి మిగతావి క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం, ఇంకా సంథింగ్ డిఫరెంట్గా ఇంకో పఠనం ఇచ్చాడు. సో దాంట్లో మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి. చదివే విధానం బట్టి అయితే 2, ప్రకాశ పఠనం, మౌన పఠనం. విషయాన్ని గ్రహించడాన్ని బట్టి అయితే క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. ఓకే, వీటి గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ వన్ ప్రకాశ పఠనం. అందులోనే ఉంటుందండి. ప్రకాశ పఠనం అంటే గట్టిగా చదవడం, దీన్నే గంభీరంగా చదవడం అని కూడా పిలుస్తారు. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి చదవండి అంటే గట్టిగా చదువుతుంటారు. అదేవిధంగా మనం ఏదైనా చెప్తూ ఉంటే కూడా వాళ్ళు గట్టిగా అరుస్తుంటారు. సో ఇలా చదివితే దాన్ని ప్రకాశ పఠనం అంటారు. చూడండి, లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగీంద్రియాల సహాయంతో అంటే జ్ఞానేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా శ్రోతలకు వినపడేలా స్పష్టంగా పఠించడాన్నే ప్రకాశ పఠనం అంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఇదంతా లిఖిత రూపంలోనే ఉంది. దీన్ని మన వాగీంద్రియాల సహాయంతో అంటే జ్ఞానేంద్రియాలు 5 కదండి, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, వీటన్నింటినీ ఉపయోగించి తడబాటు లేకుండా ఎదుటి వారికి స్పష్టంగా వినిపించేటట్టు గట్టిగా చదివితే దాన్ని ప్రకాశ పఠనం అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న చదువుతున్నాను, సో ఇది ప్రకాశ పఠనం, అందరికీ వినిపించేట్టుగా చదువుతున్నాను అలా అన్నట్టు. ప్రకాశ పఠనానికి పేర్లు ఉన్నాయండి. అది బాహ్య పఠనం, దీన్నే బిగ్గరగా చదవడం, పైకి చదవడం, బాహీర పఠనం అని కూడా పిలుస్తారు. సో ఇది ప్రాథమిక స్థాయిలో అత్యంత ప్రయోజనకరమైన పఠనం, అంతే కదండి. చిన్నపిల్లలు ఎక్కువగా నేర్చుకునేది ప్రకాశ పఠనం ద్వారానే నేర్చుకుంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్, మీరు మ్యాథ్స్లో టేబుల్స్ చెప్తున్నారు అంటే కంపల్సరీగా అది ప్రకాశ పఠనం చేస్తేనే వాళ్ళకి ఆ రిధం అనేది గుర్తుండి ఈజీగా వాళ్ళు అక్కడ మనం చెప్పేది క్యాచ్ చేస్తుంటారు. అంటే ప్రాథమిక స్థాయిలో ఎక్కువగా ఉపయోగపడేది ప్రకాశ పఠనం అని చెప్పొచ్చు. ప్రకాశ పఠనంలో చూడండి, లిపి, ఉచ్చారణ, ధ్వని అనేవి ప్రధానమైనవి. ఓకే, లిపి, ఉచ్చారణ మాట్లాడడం, ధ్వని అనేది శబ్దం అనేది ప్రధానమైనదని చెప్పొచ్చు. నెక్స్ట్, ప్రకాశ పఠనం చక్కగా కొనసాగాలంటే చూపు మేర, పలుకు మేర మధ్య సహసంబంధం అనేది ఉండాలి. ఓకే, సో చూపు మేర అంటే ఏంటి, పలుకు మేర అంటే ఏంటి చూద్దామండి. చూడండి, ఇక్కడ చూపు మేర దీన్ని నయనమితి అంటారు. నెక్స్ట్ పలుకు మేర అనొకటి, నెక్స్ట్ వాన్మయనమితి అనొకటి. చూడండి, చూపు మేర, నయనమితి అంటే ఏంటంటే విద్యార్థి ఒక్క చూపులో చూడగలిగే పద సముదాయాన్ని అతని చూపు మేర అంటారండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎన్నో పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పిల్లవాడు పఠనం చేస్తున్నాడు. పఠనం చేసేటప్పుడు ఆ పిల్లవాని దృష్టి అంతా కూడా ఫస్ట్ చదివేటప్పుడు జస్ట్ ఒక పదం పైన మాత్రమే దృష్టిని నిలుపుతాడండి. అంటే ఒక్క చూపులో చూడగలిగే పద సముదాయాన్ని అతని చూపు మేర అని పిలుస్తారు. అంటే ఏదో ఒక్కదానిపైన మాత్రమే, ఒక పదం పైన మాత్రమే దృష్టి సారించడాన్ని చూపు మేర, నయనమితి అంటారండి. నెక్స్ట్ పలుకు మేర అని దేన్ని అంటారు అంటే విద్యార్థి ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని పలుకు మేర అని పిలుస్తారు. ఓకే, అంటే ఒకటేసారి అర్థవంతంగా పలికేస్తారు, అలాంటి పద సముదాయాన్ని పలుకు మేర అంటారు. వాన్మయనమితి అని దేన్ని అంటారు అంటే ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి, పలుకుతున్న శబ్దస్థానానికి, చూస్తున్న స్థానానికి, పలుకుతున్న స్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని చూపు మేర, పలుకు మేర అంతరం లేదా వారి వాన్మయనమితి అని కూడా పిలుస్తారు. ఓకే, ఇది ప్రకాశ పఠనం చక్కగా కొనసాగాలంటే వేటి మధ్య సహసంబంధం ఉండాలి అంటే ఈ చూపు మేర, పలుకు మేర మధ్య సహసంబంధం అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రకాశ పఠనం అభివృద్ధికి మార్గాలేంటి అని చూసినట్లయితే చూడండి, ప్రకాశ పఠనం అభివృద్ధికి మార్గాలు పాఠ్యాంశ పఠనం ఒకటి, అంటే పాఠ్యాంశాన్ని చదివించడం, ప్రకాశ పఠన పోటీలు నిర్వహించడం. ఎగ్జాంపుల్గా స్పీచ్ అనేది ప్రకాశ పఠనంగానే మాట్లాడతారు కదండి. సో స్పీచ్ కావచ్చు. నెక్స్ట్ వార్తాపత్రికలు చదవడం, అది గట్టిగానే చదువుతారు. నెక్స్ట్ రేడియో, టెలివిజన్, టేప్ రికార్డర్ ఇవన్నీ కూడా ప్రకాశ పఠనం అభివృద్ధికి మార్గాలని చెప్పొచ్చు. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రకాశ పఠనం యొక్క ప్రయోజనాలు ఏంటి? సో ఇప్పుడు ప్రకాశ పఠనం అంటే అందరికీ తెలిసింది కదండి. అంటే లిఖిత రూపంలో ఉన్నదాన్ని గట్టిగా తడబాటు లేకుండా అందరికీ వినిపించేలాగా చదవడమే ప్రకాశ పఠనం. సో దీని యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే
విద్యార్థి చేసే ఉచ్చారణ దోషాలు, శబ్ద దోషాలు, విషయ దోషాలను సవరించవచ్చు. ఎస్ కరెక్టే కదండి. గట్టిగా చదివితేనే కదండి అందులో ఉన్న దోషం ఏంటి అంటే పలికే శబ్దంలో దోషం ఉందా, అతను చదువుతున్న పద్ధతిలో దోషం ఉందా, అక్కడ విషయంకి సంబంధించిన దోషం ఉందా, పలికే పదంలో దోషం ఉందా అనేది మనం ఈ ప్రకాశ పఠనం ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అక్షర దోషాలు ఏమున్నాయి, భావ దోషాలు ఏమున్నాయి, భాషా దోషాలు ఏమున్నాయని తెలుసుకొని సవరించవచ్చు. నెక్స్ట్ గేయాలు, పద్యాలు, పాటలు లయబద్ధంగా చదివి పద్య బోధన ప్రధాన ఉద్దేశమైన ఆనందానుభూతిని పొందవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఇక్కడ ఒక గేయం నేర్చుకుంటున్నాడు, పద్యం నేర్చుకుంటున్నాడు అంటే దాన్ని గట్టిగా చదివితే తొందరగా నేర్చుకుంటాడు, అదేవిధంగా వాళ్ళకి ఆనందం కూడా కలుగుతుంది. అదేవిధంగా వాగ్గేంద్రియాలకు చక్కని శిక్షణ లభిస్తుంది. కరెక్టే కదండి. జ్ఞానేంద్రియాలకు గట్టిగా చదివితే చక్కని శిక్షణ అనేది లభిస్తుంది, అంటే అన్ని అవయవాలు అనేవి కరెక్ట్గా పనిచేస్తాయి. నెక్స్ట్ భావస్ఫోరకంగా విరామ చిహ్నాలను పాటిస్తూ చదవడం అలవడుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్టే. విరామ చిహ్నాలను పాటిస్తూ చదువుతాడు గట్టిగా చదివితే. నెక్స్ట్ మౌన పఠనానికి ప్రకాశ పఠనం పునాది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ప్రకాశ పఠనం అనేది దేనికి పునాది అంటే మౌన పఠనానికి పునాది. గట్టిగా చదివిన తర్వాత మౌన పఠనానికి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతారండి. ఓకే, ఇది ప్రకాశ పఠనం దేనికి పునాది అంటే మౌన పఠనానికి పునాది. ఓకే, ఈ పాయింట్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ప్రకాశ పఠనం అంటే ఏంటి అనేది డెఫినేషన్ తెలిస్తే చాలు, ఇక్కడున్న ప్రతిదీ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మౌన పఠనం అండి. ఇప్పుడు ప్రకాశ పఠనం అంటే అక్కడ రాసున్న దాన్ని గట్టిగా తడబాటు లేకుండా చదువుతాం. అదే మౌన పఠనం అంటే సైలెంట్గా చదవడం, అంటే లోపల చదువుకోవడం. ఎగ్జాంపుల్గా లైబ్రరీలోకి వెళ్ళామనుకోండి, లైబ్రరీలో గట్టిగా చదవడానికి చాయిస్ ఉంటుందా? లేదు కదండి. ఎవరిది వారు పక్క వారికి శబ్దం రాకుండా లోపలనే చదువుకుంటారు. అలా చదవడాన్నే మౌన పఠనం అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ లైబ్రరీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. చూడండి, వాగేంద్రియాలు కదలకుండా. ఎస్, అసలు జ్ఞానేంద్రియాల్లో ఒక్క జ్ఞానేంద్రియం కూడా కలదండి. అదే ప్రకాశ పఠనంలో అయితే వాగేంద్రియాలు అన్నీ కదులుతాయి, అన్నింటికి పని అనేది ఉంటుంది. అదే ఇక్కడ జ్ఞానేంద్రియాలు కదలకుండా చూపులను పఠనాంశం మీద నడిపిస్తూ విషయ గ్రహణం చేస్తూ మనస్సులో చదవడానికి అనువుగా ఉండేది మౌన పఠనం అండి. ఓకే, జ్ఞానేంద్రియాలు ఏవి కదలకుండా జస్ట్ చూపులు మొత్తం కూడా పఠనాంశం మీదనే పెట్టేసి అక్కడ ఉన్న విషయాన్ని గ్రహిస్తూ లోపల చదువుకోవడమే మౌన పఠనం. ఈ మౌన పఠనం అనేది ధ్వని రహిత పఠనం. కరెక్టే కదండి. ధ్వని అనేది బయటికి వస్తుందా, శబ్దం అనేది రాదు. కాబట్టి మౌన పఠనం అనేది ధ్వని రహిత పఠనం. దీనికి ఇతర పేర్లు వచ్చేసి నిశ్శబ్ద పఠనం, గంభీర పఠనం అని కూడా పిలుస్తారు. ఓకే, ఒకటి గంభీర పఠనం అంటే ప్రకాశ పఠనం కదా అని డౌట్ వస్తుంటుంది. బట్ ఇక్కడ గంభీర పఠనం అని దేన్ని పిలుస్తారు అంటే మౌన పఠనాన్ని పిలుస్తారండి. ఓకే, ప్రాథమికోన్నత స్థాయిలో మౌన పఠనానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. చూడండి, ప్రాథమిక స్థాయిలో అయితే ప్రకాశ పఠనం చేయించాలి. అదే ప్రాథమికోన్నత స్థాయిలో అయితే ప్రకాశ పఠనము తగ్గిపోతుంది. అదే మౌన పఠనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఓకే, ఇది వచ్చేసి విస్తార పఠనానికి, విరామకాల సద్వినియోగానికి అంటే పత్రికా పఠనానికి ఉపకరించేది మౌన పఠనం. ఓకే, ప్రకాశ పఠనం అనేది మౌన పఠనానికి దారితీస్తుంది. ఈ మౌన పఠనం అనేది విస్తార పఠనానికి, విరామకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడేది మౌన పఠనం. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ మౌన పఠనం యొక్క ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే చూడండి, మౌన పఠనం యొక్క ప్రయోజనాలు వాగేంద్రియాలకి అలసట, శ్రమ అనేది ఉండదు. ఇందాక చెప్పాను కదా, జ్ఞానేంద్రియాలకు అంత పని ఉండదు. విస్తృతమైన జ్ఞాన ప్రాప్తికి సహకరిస్తుంది. ఎందుకంటే లోపలనే చదువుకుంటాం కాబట్టి అక్కడ ఉన్న విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ చదువుతాము. ఆలయాల్లో కావచ్చు, పఠనాలయాల్లో ఉపయోగించవచ్చు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించవచ్చు. అంతే కదండి. సైలెంట్గా చదివితే తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సేకరించడానికి చాయిస్ ఉంటుంది. విస్తార పఠనానికి దారితీస్తుంది. ఓకే, మౌన పఠనం అనేది దేనికి దారితీస్తుంది అంటే విస్తార పఠనానికి దారితీస్తుంది. ఓకే, ఇది మౌన పఠనం యొక్క ప్రయోజనాలు. నెక్స్ట్ చూసినట్లయితే క్షుణ్ణ పఠనం. క్షుణ్ణ పఠనం అంటే ఏంటి అంటే అందులోనే ఉంచండి, క్షుణ్ణంగా చదవాలి. అంటే పాఠ్యాంశానికి సంబంధించిన విషయాన్ని కూలంకషంగా పఠించడాన్నే క్షుణ్ణ పఠనం అంటారు. అంటే ఇక్కడ ఒక విషయం ఉంది పాఠానికి సంబంధించి అంటే దాన్ని క్లారిటీగా చదివి అందులో ఉన్న ప్రతి పాయింట్ని అండర్స్టాండ్ చేసుకుంటే అది క్షుణ్ణ పఠనం అవుతుందండి. ఓకే,
అన్నింటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది చూసుకోండి. క్షుణ్ణ పఠనం అంటే ప్రతి అంశాన్ని వివరంగా చదవడం, అక్కడున్న ప్రతి అంశాన్ని కూడా వివరంగా చదవడం. భాషా సాహిత్యాలపై పట్టు సాధించే పఠనం ఏది అంటే క్షుణ్ణ పఠనం. ఓకే, నెక్స్ట్ ఛందస్సు, అలంకారాలు, వ్యాకరణాంశాలు. ఇప్పుడు ఛందస్సు, అలంకారాలు, వ్యాకరణాంశాలు అంటే వాటిని చాలా డెప్త్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుందండి. డెప్త్గా అనాలిసిస్ చేస్తే మాత్రమే అవి అర్థమవుతాయి. సో అలా డెప్త్గా అనాలిసిస్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడేది ఏది అంటే క్షుణ్ణ పఠనం అనేది యూజ్ అవుతుంది. ఓకే, మౌన పఠనం అంటే జస్ట్ మనస్సులోనే చదువుకొని అక్కడ ఉన్న విషయాన్ని ఎంతో కొంత అవగాహన చేసుకొని చదువుతాం. బట్ క్షుణ్ణ పఠనం అంటే ఎవ్రీ పాయింట్ని కూడా అండర్స్టాండ్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఇలాగే అడుగుతాడు. ఛందస్సు, అలంకారాలు, వ్యాకరణాంశాలను నేర్చుకోవడానికి అవకాశం ఉన్న పఠనం ఏది అని అడిగితే క్షుణ్ణ పఠనం అని పెట్టేసేయాలి. అదే క్షుణ్ణ పఠనానికి సంబంధించి ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే చూడండి, పాఠ్యాంశంపై సంపూర్ణ అవగాహన కలిగిస్తుంది. అంతే కదండి, అక్కడున్న ప్రతి లైన్ని కూడా అండర్స్టాండ్ చేసుకొని చదువుతాం కాబట్టి సంపూర్ణ అవగాహన కలిగిస్తుంది. విద్యార్థుల్లో తార్కిక శక్తిని, ఆలోచన శక్తిని డెఫినెట్గా పెంపొందిస్తుంది. ప్రతి శబ్దం యొక్క అర్థం ఏంటి, దాని యొక్క ప్రయోగం తీరు తెలుస్తుంది. అదే కావ్య సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని కూడా తెలుసుకుంటారు. ఓకే, అంటే అక్కడ ఉన్న పాయింట్ ఎవ్రీ పాయింట్ అండర్స్టాండ్ చేసుకొని చదివితే అది క్షుణ్ణ పఠనం. వీటిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విస్తార పఠనం. మరి విస్తార పఠనం అంటే ఏంటి అని చూసినట్లయితే చూడండి, తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాల్లోని విషయాలను చదివి ఆకలింపు చేసుకోవడాన్నే విస్తార పఠనం అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక మ్యాటర్ ఉందండి, దీన్ని గంభీరంగా చదివితే అంటే గట్టిగా చదివితే అది ప్రకాశ పఠనం అవుతుంది. అదే అక్కడ ఉన్నదాన్ని సైలెంట్గా లోపల చదువుకుంటే అది మౌన పఠనం అవుతుంది. అక్కడున్న ప్రతి పాయింట్ని అండర్స్టాండ్ చేసుకుంటూ చదివితే అది క్షుణ్ణ పఠనం అవుతుంది. అక్కడున్న విషయాన్ని క్షుణ్ణంగా చదవకుండా జస్ట్ సమాచారం తెలుసుకోవడం కోసం మాత్రమే అనాలిసిస్ చేస్తే దాన్ని విస్తార పఠనం అంటారండి. ఓకే, క్షుణ్ణ పఠనంలో భాషకు, విషయానికి ప్రాధాన్యతనిస్తే చూడండి, క్షుణ్ణ పఠనం అంటే అక్కడున్న ప్రతి దాన్ని కూడా క్లారిటీగా చదివి అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే అక్కడ ఉండే భాషకు, విషయానికి ప్రాధాన్యతనిస్తాం. అదే విస్తార పఠనంలో జస్ట్ అందులో ఉన్న భావాన్ని గ్రహిస్తాం అంతే, జస్ట్ దాంట్లో ఉన్న కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. భావాన్ని గ్రహించడానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చేది విస్తార పఠనం అండి. ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి చదవాలి. సో ఇక్కడ మనకు ఒక 3 పబ్లికేషన్స్ తీసుకున్నాం అనుకో, ఆ 3 పబ్లికేషన్స్లో ఏముంది అనేది ఫట చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా చదివితే అది విస్తార పఠనం. అంటే అక్కడ ఉన్న భావానికి ప్రాధాన్యతనిచ్చి జస్ట్ ఆ భావాన్ని గ్రహించుకుంటూ మల్టిపుల్ బుక్స్ని చదువుకుంటూ వెళ్ళిపోతే అది విస్తార పఠనం. ఓకే, నెక్స్ట్ వైవిధ్యభరితమైన గ్రంథాలను, పుస్తకాలను చదవడం విస్తార పఠనం. నెక్స్ట్ క్షుణ్ణ పఠనం ద్వారా విద్యా లక్ష్యాలను నెరవేరితే విస్తార పఠనం ద్వారా విజ్ఞానం కలుగుతుంది. అంతే కదండి, క్షుణ్ణ పఠనం ద్వారా క్లారిటీగా చదువుతూ వెళ్తాం అంటే అక్కడ ఉన్న విద్యా లక్ష్యాలన్నీ నెరవేరుతాయి. బట్ విస్తార పఠనం ద్వారా జస్ట్ అక్కడ జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఉన్న భావాన్ని మాత్రమే గ్రహించుకుంటూ వెళ్తాం కాబట్టి అక్కడ జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఇది విస్తార పఠనం. సో దీంట్లో ప్రయోజనాలను చూసినట్లయితే గ్రంథాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. అంతే కదండి, మల్టిపుల్ గ్రంథాలను చదవచ్చు. విరామకాల సద్వినియోగానికి ఉపకరిస్తుంది. విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని పెంచి స్వయం పఠనా శక్తిని వృద్ధి చేస్తుంది. అంతే కదండి, ఇప్పుడు ఒక విద్యార్థి తనకు ఒక కాన్సెప్ట్ పైన అవగాహన రావడం కోసం మల్టిపుల్ బుక్స్ని చదువుతున్నాడు అంటే స్వయం పఠనా శక్తి అనేది అక్కడ పెంపొందుతుంది. నెక్స్ట్ తక్కువ కాలంలో ఎక్కువ పుస్తకాలు చదవచ్చు. విషయంపై అవగాహన పెరిగి మంచి ఉపన్యాసాలు కూడా ఇవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఇది విస్తార పఠనం. ట్రై టు అండర్స్టాండ్ అండి. నెక్స్ట్ వచ్చేసి శీఘ్ర పఠనం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్లో కూడా వస్తుంది. శీఘ్ర పఠనాన్ని ఏమని పిలుస్తారు అంటే స్కిమ్మింగ్ అంటారండి. మల్టిపుల్ టైమ్స్ ఈ బిట్ అనేది ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా ఫ్రేమ్ అయింది. చూడండి, శీఘ్ర పఠనం అంటే ఏంది అంటే పఠనాన్ని వేగవంతం చేసి ఒక పద్ధతిగా అమూలాగ్రంగా చదివి విషయంలోని కేవలం ముఖ్యమైన అంశాలను మాత్రమే గుర్తించడాన్ని శీఘ్ర పఠనం అంటారు. ఓకే, అంటే ఇక్కడ ఉన్న విషయం మొత్తం కూడా క్లారిటీగా చదివేసి అందులో జస్ట్ ముఖ్యమైన అంశాలను మాత్రమే అండర్లైన్ చేసుకొని తీసుకుంటే అది శీఘ్ర పఠనం అంటారు. ఓకే, దీన్నే స్కిమ్మింగ్ అని పిలుస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కథ ఉంది, ఆ కథలోని ముఖ్యమైన అభిప్రాయం ఏంది అని చెప్పి తెలుసుకుంటారు కదండి. సో ఈ ముఖ్యమైన అభిప్రాయాన్ని తెలుసుకోవడాన్ని శీఘ్ర పఠనం అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాండూక ప్లుతి పఠనం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే విద్యార్థి
ఒక పుస్తకంలోని అన్ని వాక్యాలలో ఇక్కడ అన్ని వాక్యాలు ఉన్నాయి. అన్ని వాక్యాల్లో ఒక వాక్యం చదువుతాడు, తర్వాత కొన్ని వాక్యాలను వదిలేస్తాడు, తర్వాత కొన్ని వాక్యాలను చదివేసి అక్కడున్న మొత్తాన్ని గ్రహించే పఠనాన్ని మాండూక ప్లుతి పఠనం అంటారు. ఓకే, అంటే కొన్ని వాక్యాలను చదివి తర్వాత కొన్ని వదిలేసి తర్వాత కొన్ని చదివి తర్వాత కొన్ని వదిలేసి తర్వాత మొత్తం గ్రహించి చదవడాన్ని మాండూక ప్లుతి పఠనం అంటారండి. ఓకే, సో అక్కడి వరకు పఠనం యొక్క రకాలండి అది. నెక్స్ట్ వచ్చేసి పఠనానికి సంబంధించి బోధనా పద్ధతులు ఏమున్నాయి అని చూసినట్లయితే స్వరోచ్చారణ పద్ధతి ఒకటి, అక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి, పూర్ణ పద్ధతి. ఓకే, ఇవన్నీ కూడా పఠనానికి సంబంధించిన బోధనా పద్ధతులు. ఒక్కొక్క దాని గురించి చూస్తూ వెళ్దాము. ఇక్కడ స్వరోచ్చారణ పద్ధతి అని దేన్ని పిలుస్తారు అంటే చూడండి, ప్రతి పదంలోని వివిధ ధ్వనులను గుర్తించి ఉచ్చరించడం నేర్పే పద్ధతి. అంటే స్వరోచ్చారణ, స్వరం ధ్వని, దాన్ని ఉచ్చరించడం. ఓకే, అక్కడ ఉన్న ప్రతి పదంలో వివిధ ధ్వనులను గుర్తించాలి అండ్ ఉచ్చరించడాన్ని నేర్పించాలి. ఇలా నేర్పించే పద్ధతిని స్వరోచ్చారణ పద్ధతి అంటారు. అదేవిధంగా నెక్స్ట్ అక్షర పద్ధతి. సో ఈ అక్షర పద్ధతికి ప్రాచీనాక్షర పద్ధతి, వర్ణ సమన్వయ పద్ధతి అని కూడా పిలుస్తారు. సో ప్రాచీనాక్షర పద్ధతి అంటే ఇప్పుడు వర్ణమాల ఉంది, ఆ వర్ణమాల అనేది మనకి లైన్గానే ఉంటుంది కదండి, ఈ అనుకుంటూ బండిరా వరకు మనకు లైన్గానే ఉంటాయి. సో ఇలా వరుస క్రమాన్ని బట్టి అక్షరాలు అనేవి నెగ్గితే అది ప్రాచీనాక్షర పద్ధతి అని పిలుస్తారండి. ఓకే, అంటే లైన్గా నేర్పిస్తే దాన్ని ప్రాచీనాక్షర పద్ధతి అని పిలుస్తారు. అదే నవీనాక్షర పద్ధతి అని దేన్ని పిలుస్తారు అంటే ఇక్కడనేమో వరుస క్రమాన్ని బట్టి నేర్పిస్తున్నాం. అంటే లైన్గా ఆ తర్వాత ఆ ఉంటుంది, తర్వాత ఈ ఉంటుంది అని చెప్పేసి నేర్పిస్తాం. అదే నవీనాక్షర పద్ధతిలో అక్షరాల సామ్యాలను బట్టి, సామ్యం అంటే ఏంటి, పోలికలను బట్టి పఠనం నేర్పే పద్ధతిని నవీనాక్షర పద్ధతి అంటారండి. ఓకే, అంటే అక్కడ ఉన్న పోలికలను బట్టి నేర్పించాల్సి ఉంటుంది. జస్ట్ వరుస క్రమాన్ని బట్టి కాకుండా అక్కడున్న అక్షరాల యొక్క పోలికలను బట్టి నేర్పిస్తారు. దాంట్లో మళ్ళీ ఒక 3 రకాల పద్ధతులు ఉంటాయి. ఏ విధంగా పోలికలను బట్టి నేర్పిస్తారు అని అంటే 1 రూప సాదృశ్య పద్ధతి, 2 తరచుదనపు పద్ధతి, 3 పరిచయ పదాల పద్ధతి అండి. ఇక్కడ రూప సాదృశ్య పద్ధతి అంటే ఏంటంటే అక్షరాలను వర్ణమాల ఉన్న క్రమంలో కాకుండా అక్కడ ఆకారాన్ని బట్టి నేర్పిస్తారండి. ఓకే, అంటే రూపాన్ని బట్టి నేర్పిస్తారు. అందులోనే చూడండి, రూప సాదృశ్య పద్ధతి అంటే వర్ణమాల అక్షరాలను వర్ణమాలలో ఉండే క్రమంలో కాకుండా జస్ట్ రూపాన్ని బట్టి అంటే ఆకారాన్ని బట్టి నేర్పిస్తారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఆను పోలింది ఏముంటుంది, ఆ ఉంటుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఉండేది ఏది ఉంటుంది, లా అనేది కూడా సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ టా చూడండి, ఆ లా టా అంటే శబ్దాలన్నీ కూడా సేమ్ వస్తున్నాయి చూడండి. తా అంటే ఆ అనే శబ్దమే వినిపిస్తుంది. సో ఈ విధంగా రూపాన్ని బట్టి శబ్దాలను బట్టి నేర్పించే పద్ధతిని రూప సాదృశ్య పద్ధతి అని పిలుస్తారు. ఓకే, క్లియర్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి తరచుదనపు పద్ధతి. ఇదేంటి అంటే తరచుదనం అంటే తరచుగా రాని అక్షరాలు ఉంటాయి కదండి, వాటిని తీసేసి మిగిలిన వాటిని మొదట నేర్పిస్తారు. ఓకే, తరచుగా రాని పదాలను తీసేసి మిగిలిన వాటిని నేర్పిస్తారు. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు క, ఖ, గ, ఘ ఉన్నాయనుకోండి, ఇవన్నింటికి కూడా చూడండి స్ట్రెస్ చేసి పలుకుతాం. ఇలాంటి వాటిని తీసేసి జస్ట్ వీటిని నేర్పిస్తారు. కక్క, క, గ అంటే కచటదబ, గజడదబ ఇలాంటి వాటిని నేర్పిస్తారు. తర్వాత వీటిని సపరేట్గా నేర్పిస్తారు. అంటే ఇలాంటి సేమ్ ఉన్న వాటిని ఒక రకంగా, ఇలా డిఫరెంట్గా ఉన్న వాటిని ఒక రకంగా నేర్పించడం జరుగుతుంది. ఓకే, అంటే తరచుగా రాని అక్షరాలను తీసేసి మిగిలిన వాటిని మొదట నేర్పిస్తారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి పరిచయ పదాల పద్ధతి. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు జాకి జావొత్తు, కాకి కావొత్తు, గాకి గావొత్తు అంటే ద్విత్వాక్షరాలను బోధించేటప్పుడు ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలను బోధించేటప్పుడు సంయుక్తాక్షరాలు, ఇలా దేనికది బోధిస్తారండి. దీన్నే పరిచయ పదాల పద్ధతి అని పిలుస్తారు. ఓకే, ఇది నవీనాక్షర పద్ధతిలో వివిధ రకాల పద్ధతులండి. నెక్స్ట్ వచ్చేసి పద పద్ధతి. మరి పద పద్ధతి అంటే ఏంటి అని చూసినట్లయితే అర్థవంతమైన పదాలను ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థులు చూసి చదివేటట్లు చేయడాన్నే పద పద్ధతి అంటారు. అంటే ఫస్ట్ అర్థవంతమైన పదాలు ఏమున్నాయి వాటిని మాత్రమే తీసుకొని వాటిని విద్యార్థులు చూసి చదివేటట్లు చేస్తారు. ఇలా చేస్తే అది పద పద్ధతి అంటారు. ఎగ్జాంపుల్గా అక్షర చిత్రాలను చదివించడం వలన పిల్లల్లో ఏం పెంపొందుతుందండి. ఇక్కడ కొన్ని అక్షర చిత్రాలు ఉన్నాయి, వాటిని
చదివించడం ద్వారా, చూడండి చదివించడం అంటేనే పఠనం అంతే కదండి, చదివిస్తున్నాము అంటే పఠనం చేయిస్తున్నాం, దాని ద్వారా ఏం పెంపొందుతుంది, పఠనమే పెంపొందుతుంది. చదువుతున్నాడు అంటే అది పఠనానికి సంబంధించింది, సో పఠన సామర్థ్యం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ 1వ తరగతి తెలుగు వాచకం అంతా కూడా పద పద్ధతిని అనుసరించి తయారు చేయబడింది. చాలా ఇంపార్టెంట్. పద పద్ధతి అంటే ఏంటి, అర్థవంతమైన పదాలను ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థులను చూసి చదివేటట్లు చేస్తారు. సో ఇలాంటి పద పద్ధతిని 1వ తరగతి తెలుగు వాచక పుస్తకం తయారు చేయడానికి యూజ్ చేసిరు. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్, అడగడానికి చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పద పద్ధతిలో ఎక్కువగా బోధనకు మెరుపు అట్టలు అవసరం అండి. ఓకే, ఏం అవసరం, మెరుపు అట్టలు అనేవి అవసరం. సో ఇక్కడ ఒక పదాన్ని పరిచయం చేయాలి అంటే కంపల్సరిగా 4 మెరుపట్టలు ఉండాలి. జస్ట్ ఒక్క పదం మాత్రమే పరిచయం చేయడానికి 4 మెరుపట్టలు ఉంటాయి. చూడండి ఇక్కడ ఫస్ట్ గుర్తింపు అట్ట. గుర్తింపు అట్టలో ఒక అట్టపై ఇలా అట్ట ఉంది, దీనికి సగభాగంలో ఇక్కడ చిత్రం ఉంటుంది, కింది సగభాగంలో దాని పేరు కలిగిన అట్ట అనేది ఉంటుంది. ఓకే, సగభాగం పటం, సగభాగం దాని పేరు ఉంటే అది గుర్తింపు అట్ట. నెక్స్ట్ స్వయం సవరణ అట్ట అంటే ఏంటంటే ఇలా అట్టుంది, అట్టకి ఒకవైపు చిత్రం ఉంటుంది, రెండో వైపు ఏముంటుందంటే దాని పేరు ఉంటుంది. ఓకే, ఒక అట్టలో సగభాగం పటము, సగభాగం పేరు ఉంటే అది గుర్తింపు అట్ట. ఒకవైపు బొమ్మ, ఇంకోవైపు పేరు ఉంటే అది స్వయం సవరణ అట్ట. అదే జతకూర్పు అట్ట అంటే ఏంటంటే ఇది అట్ట అండి, ఒక అట్ట మీద బొమ్మ ఉండి మరొక అట్ట మీద ఏముంటుందంటే దాని పేరు ఉంటుంది, ఇలా ఉంటే అది జతకూర్పు అట్ట అంటారు. ఇంకో రకం అట్ట ఏ విధంగా ఉంటుందంటే ఒక అట్ట పైన ఒకవైపు బొమ్మ పేరు ఉంటే రెండో వైపు ఖాళీ అనేది ఉంటుంది. ఓకే, బొమ్మ పేరు ఒకవైపు ఉంటుంది, రెండో వైపు ఖాళీ అనేది ఉంటుంది. ఇది పద పద్ధతిలో మెరుపు అట్టలు అనేవి ఒక పదాన్ని పరిచయం చేయడానికి 4 మెరుపట్టలు ఉంటాయి. గుర్తింపు అట్ట, స్వయం సవరణ అట్ట, జతకూర్పు అట్ట, ఇంకొకటి ఒకవైపు బొమ్మ పేరు ఉంటే రెండో వైపు ఖాళీ ఉండాలి. ఓకే, దేని కిందికి ఏమొస్తాయి అనేది డెఫినెట్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాక్య పద్ధతి. వాక్య పద్ధతి అంటే ఏంటంటే అక్కడున్న వాక్యాలను ప్రాతిపదికగా తీసుకొని పిల్లలు చూసి చదివేటట్లు చేస్తారండి. దీన్ని వాక్యాల పద్ధతి అని పిలుస్తారు. అంటే ఇక్కడ సంపూర్ణ అర్థాన్ని ప్రాతిపదికగా తీసుకొని పిల్లలు ఏం చేస్తారంటే వాక్యాన్ని చూసి చదువుతారు. ఇలా చదివితే దాన్ని వాక్య పద్ధతి అని పిలుస్తారు. ఓకే, అంటే ఇక్కడ సంపూర్ణ అర్థాన్ని తీసుకుంటున్నారు కాబట్టి ఇది గెస్టాల్ట్ సమగ్రాకృతి సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే గెస్టాల్ట్ సమగ్రాకృతి సిద్ధాంతం కూడా మొత్తానికే ప్రాధాన్యతనిస్తుంది, అంతే కదండి, భాగాలకు ఇవ్వదు, మొత్తానికి ప్రాధాన్యతనిస్తుంది. ఇక్కడ వాక్య పద్ధతిలో కూడా సంపూర్ణ అర్థానికే ప్రాధాన్యతనిస్తుంది కాబట్టి ఇది గెస్టాల్ట్ పద్ధతిని పోలి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కథా పద్ధతి. అంటే కథా చిత్రాల ద్వారా విద్యార్థి చేత కొన్ని వాక్యాలను చదివిస్తారండి. ఓకే, ఈ కథా చిత్రాల ద్వారా విద్యార్థి చేత వాక్యాలను చదివించడాన్ని కథా పద్ధతి అంటారు. నెక్స్ట్ వచ్చేసి పూర్ణ పద్ధతి అని దేన్ని అంటారు అంటే ఈ పూర్ణ పద్ధతి, పూర్ణం అంటేనే మొత్తం కదండి, సో పూర్ణ పద్ధతి భాషను ఒక సంపూర్ణ వ్యవస్థగా భావిస్తుందండి. అంటే ఇక్కడ వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అన్నీ కలిపి మొత్తంగా నిర్వహించాలని సూచించే పద్ధతి పూర్ణ పద్ధతి. ఓకే, ఇదండి టోటల్గా పఠనానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే, డెఫినెట్గా ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా బిట్టు ఫ్రేమ్ అవుతే భాషణం పఠనం నుంచే ఫ్రేమ్ అవుతుంది. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.